ఇప్పుడు భగవద్గీతలో శ్లోకం చదువుకొని దాన్ని చర్చిస్తాము. భగవద్గీత ఏడాదం అధ్యాయం 8, అధ్యాయం పేరు భగవత్ ప్రాప్తి, శ్లోకం సంఖ్య 6. చెప్పండి, నేను చెప్తాను, చెప్పండి. యం యం వాపి స్మరం భావం జగత్తంతే కలేవరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావ భావితః. ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటంటే, ఓ కౌంతేయ, మనిషి తన దేహమును విడిచేటప్పుడు ఏ భావమును స్మరిస్తాడో అదే భావమును నిశ్చయంగా పొందుతాడు. భాష్యము: క్లిష్టమైన మరణ సమయంలో మనిషి తన భావాన్ని మార్చుకునే పద్ధతి ఇక్కడ వివరించబడింది. జీవితం చివరిలో కృష్ణుని తలుస్తూ దేహాన్ని విడిచే వ్యక్తి ఆ దేవదేవుని దివ్య స్వభావాన్ని పొందుతాడు. కానీ కృష్ణునికి అన్యమైనది ఇంకేదో స్మరించేవాడు కూడా అదే దివ్య స్థితిని పొందుతాడనడం సత్యం కాదు. ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి. సరైన మానసిక స్థితిలో మనిషి ఎలా మరణించగలుగుతాడు? భరత మహారాజు మహానుభావుడే అయినప్పటికీ జీవితం చివరిలో ఒక జింకని గురించి ఆలోచించాడు. అందుకే తరువాతి జన్మలో అతడు జింక దేహాన్ని పొందాడు. జింక రూపంలో అతడు తన దివ్య కర్మలను గుర్తించుకోగలిగిన ఆ జంతు దేహాన్ని స్వీకరించవలసి వచ్చింది. అయినా జీవితాంతం ఉండే ఆలోచనలే ప్రోగుబడి మరణ సమయంలో మనిషి ఆలోచనను ప్రభావితం చేస్తాయి. ఆ రకంగా ఈ జీవితం తర్వాతి జీవితాన్ని తయారు చేస్తుంది. ప్రస్తుత జన్మలో మనిషి సత్వగుణంలో జీవిస్తూ నిరంతరం కృష్ణుని స్మరిస్తే జీవితం చివరిలో కృష్ణుని స్మరించడం సాధ్యపడుతుంది. అది కృష్ణుని దివ్య భావాన్ని పొందడంలో అతనికి తోడ్పడుతుంది. మనిషి కృష్ణ సేవలోనే దివ్యంగా లగ్నమైతే అతని తరువాత దేహం దివ్యమే అవుతుంది, కానీ భౌతికం కాదు. అందుకే మనిషి జీవితాంతంలో తన భావాన్ని జయప్రదంగా మార్చుకోవడానికి హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని కీర్తించడమే ఉత్తమమైన పద్ధతి. ఈ శ్లోకంలో ఏముంది, మీకు ఏమర్థమైంది? ఏమర్థమైంది? వినలేదండి. మనసు పోయేటప్పుడు కూడా మనసు పని చేయకుండా మన వాక్కు ద్వారా భగవన్ నామస్మరణ జరిగితే అతనికి ప్రాప్తి కలుగుతుంది. మరి జన్మలో కూడా అతను ఏదైతే భావంతో చనిపోతాడో అదే భావం. మనము ఎవరు మనం చనిపోతామో ఆలోచన లేదా ఆ కోరికలకు అనుగుణంగా మళ్ళీ మనకి జన్మ వస్తుంది. అంటే మనం ఇంకొక దేహాన్ని తీసుకొని వస్తుంది. ఒక వ్యక్తి ఉంటాడు, ఆయన అడవిలో వెళ్తూ ఉంటాడు. కాకపోతే అతనికి అనారోగ్యం చేసి ఉంటుంది. అతను ముస్లిం. అడవిలో వెళ్తూ ఉంటే అతనికి చాలా బలహీనంగా ఉంటాడనమాట. అతనికి మూత్ర విసర్జన కోసం అని చెప్పి వెళ్తాడు. అడవిలో వెళ్తున్నప్పుడు అక్కడ అడవి పంది వస్తుంది. అడవి పంది వచ్చి అతన్ని సంహరించడం కోసం దగ్గరకు వస్తుంది. అడవి పంది అతని యొక్క రొమ్ము పైన పడి చంపేస్తుంది. చంపుతున్నప్పుడు అతను భయంతో దాన్ని తిడతాడు. హరామా అంటాడు. హరామా అనేది ఒక గ్రీక్ పదం. దాని అర్థం ఏంటంటే దాన్ని శపిస్తున్నాడు అన్నమాట. అడవి పందిని హరామా అంటాడు. హరామా అంటాడు, శరీరం వదిలేస్తాడు, అంటే చనిపోతాడు. కానీ భగవంతుడు దాన్ని ఏ విధంగా తీసుకున్నాడంటే హరామా అనే పదాన్ని హే రామా, ఏమని హే రామా అని చెప్పి, రామ అన్నాడు కదా, దాంట్లో రామ ఉంది కదా, దాన్ని మాత్రమే తీసుకుని హే రామ అంటే ఓ రామా అన్నట్టు. మరణ సమయంలో అతను రామనామాన్ని స్మరణ చేశాడు, తెలియకుండానే, ఇంటెన్షన్గా కాదు, అన్ఇంటెన్షన్గానే ఏదో అజ్ఞాత దుఃఖలాగా ఆయన ఏదో హరామ అన్నాడు. కానీ భగవంతుడు రామ అనే పదాన్ని తీసుకొని ఆయనకి వైకుంఠ ప్రాప్తించాడు. కేవలం
ఇక్కడ చెప్తున్నట్టు మరణ సమయంలో మనము భగవంతుని కానీ భగవన్ నామాన్ని కానీ గుర్తుపెట్టుకుంటే చెప్తే వెంటనే మనకి భగవతాం ప్రాప్తి. అజామిలుడని ఒక బ్రాహ్మణుడు ఉంటాడు, మంచి సద్బ్రాహ్మణుడు. కానీ భౌతిక కల్మషాల వల్ల అతను ఒక వేశ్యని వివాహం చేసుకొని 10 మంది సంతానాన్ని కంటాడు. అందులో చివరి వ్యక్తి పేరు నారాయణ. భార్య చనిపోతుంది, అంటే ఆ వేశ్య చనిపోతుంది, పిల్లలందరూ అతను విడిచిపెట్టి వెళ్ళిపోతారు. ఒకే ఒక చివరి అబ్బాయి మాత్రమే వాళ్ళ తండ్రిని చూసుకుంటూ ఉంటాడు, అజామిలుడిని. సో అతను చివరి క్షణంలో ఏమవుతుంది, మనకి ముసల్తాన్ ముస ఏమవుతుంది, మన పనులు మనం కూడా చేసుకోలేదు. అతను బెడ్ పైన ఉంటాడు. సో ఆ చిన్న పిల్లవాడే అన్ని సమకూరుస్తుంటాడు, అన్నము పాలు ఏం కావాలన్నా అజామిలుడు నారాయణ నారాయణ నాకు అది కావాలి ఇది కావాలని చెప్తుంటే అన్నీ ఇతను చేసి పెట్టేవాడు. ఒకప్పుడు ఆయన ఎంతో సద్బ్రాహ్మణుడు, కానీ ఎప్పుడైతే ఈ వేషని వివాహం చేసుకుంటాడో అన్ని పాపకార్యాలు చేస్తాడు అనమాట. మాంసం, మద్యము, దూరము, వ్యభిచారం, దొంగతనం చేయడం, ఇట్లాంటివన్నీ చేసి పాపకార్యాన్ని కూడగొట్టుకున్నాడు. ఎప్పుడు కానీ అదృష్టశాత్తు తన కొడుక్కి నారాయణ అని పేరు పెట్టుకుంటాడు. పెట్టుకున్న తర్వాత నారాయణ నారాయణ అని చెప్తూ ఉంటాడు, వాళ్ళ కొడుకుని పిలుస్తూ ఉంటాడు. భగవంతుని మర్చిపోయినాడు. ఒకప్పుడు విష్ణు భక్తుడే, వచ్చి దిగజారిపోవడం వల్ల, పతనం చెందడం వల్ల భగవంతుని మర్చిపోయినా తన కుమారునికి నారాయణ అని పేరు పెట్టుకోవడం వల్ల ఆ భగవంతు నాన్నని చెప్పేవాడు, చెప్తూ ఉండేవాడు. సో ఇక మరణ సమయం ఆసన్నం అవుతుంది, అంతే కదా, పెద్దవారికి డెత్ మరణం వస్తుంది, దాన్ని ఎవరు ఆపలేరు. ప్రభుపాద వారికి ఒక మిత్రుడు ఉండేవాడు, ఆయన హాస్పిటల్లో ఉంటాడు. ప్రభుపాద వారికి మిత్రుడు. ఆయన్ని ప్రభుపాద వారు పరామర్శించడానికి వెళ్ళినప్పుడు ఆ డాక్టర్ని విజ్ఞప్తి చేస్తాడు. డాక్టర్ గారు దయచేసి నాకు 4 రోజులు నన్ను కాపాడండి, 4 రోజులు నాకు చాలా పనులు ఉన్నాయి, బాధ్యతలు ఉన్నాయి, పిల్లలు ఉన్నారు, వాళ్ళకి పెళ్లిళ్ళు చేయాలి. డాక్టర్ చెప్తాడు, నా చేతిలో ఏముంది, ఒక క్షణాన్ని కూడా ఎవరు పొగిడించలేదు. కానీ భగవంతుడు తలుచుకుంటే మన ఆయుష్ని పెంచగలడు. శ్రీ ప్రభుపాద వారు ఆయన మరణ సమయంలో, దట్ మీన్స్ ఆయన శరీరం విడవడానికి ముందు ఆయన శరీరంలో ఏమీ లేదు, అంటే రక్తం లేదు, కండ లేదు, ఏమీ లేదు, ఓన్లీ బోన్స్ మాత్రమే ఉన్నాయి, ఎముకలు మాత్రమే ఉన్నాయి. సో వైద్యులకు అంత ఆశ్చర్యం, ఈ స్వామీజీ ఎలా జీవించి ఉన్నారు, సాధారణ వ్యక్తి అయితే జీవించలేడు, అని ప్రభుపాద వారు జీవించి ఉన్నారు. ఈ శరీరంలో ఏమీ లేకపోయినా కేవలం ఎముకలే ఉన్నాయి. అది డాక్టర్లకు కూడా నమ్మశక్యం కాలేదనమాట. ఎలా ఉండగలిగారంటే కృష్ణుడు కృప వల్ల. భగవంతుడు అనుకుంటే మరణాన్ని కూడా ఆయన తప్పించగలడు. ఆ శక్తి ఎవరికి ఉంది, కేవలం భగవంతుడికే ఉంది. అట్లా ఏంటంటే మనము భగవంతుని స్మరణ చేయాలి మరణ సమయంలో. అదే జీవితం యొక్క ముఖ్య లక్ష్యం. మరి భగవంతుడు అంటే కృష్ణుడు అని చెప్పి చాలా మందికి సందేహం, ఎట్లా కృష్ణుడు భగవంతుడు అని చెప్పి. కానీ సకల శాస్త్రాలు, ఆచార్యులు స్వయంగా భగవంతుడే భగవద్గీతలో చెప్పాడు, నేనే భగవంతుని అని చెప్పి. అది దానికి మనకు విశ్వాసం ఉండాలి. విశ్వాసం లేదనుకోండి భగవంతుడు ఏమన్నా చేయగలడు. ఆ విశ్వాసం లేకపోతే మనము ఈ జీవితంలో ముందుకు వెళ్ళలేము, ఎన్నో సమస్యలను దుఃఖాలు పొందాల్సి వస్తుంది. సో ఒక వ్యక్తి ఉంటాడు, భగవంతుడు ఎవరో తెలుసుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఒక దుర్గాదేవి టెంపుల్కి వెళ్తాడు. దుర్గాదేవి గుడికి వెళ్తే దుర్గాదేవి చేతులు ఏముంటాయి, త్రిశూలం, ఏముంటాయి, చక్రం, ఏవో 6-8 ఆయుధాలు ఉంటాయి. అది సందేహం వస్తుంది, ఈవిడే ఈ ప్రపంచాన్ని నడిపిస్తుంది, ఈవిడే సకల సృష్టికి మూలమైతే ఈవిడ చేతులు ఆయుధాలు ఉన్నాయి. ఎందుకున్నాయి అంటే తనను తాను రక్షించుకోవడం కోసం ఆయుధాన్ని ధరించి ఉంది. కాబట్టి ఈవిడ పరమ సత్యం కాదు అని చెప్పి ఆయన తెలిసిపోతుంది. నెక్స్ట్ శివాలయానికి వెళ్తాడు. ఎక్కడ కూడా ఏముంటాయి, త్రిశూలం ఉంటుంది, డమరకం ఉంటుంది. అది కూడా మళ్ళీ ఆయన సందేహం వచ్చింది, త్రిశూలం ఎందుకు నీ దగ్గర. అట్టన్ని మందిరాలకు వెళ్తారు, అందరి దగ్గర ఏదో ఒక ఆయుధం ఉంటుంది. సరే రాముడు కానీ రాముడు ఆలయంకి వెళ్తారు, శ్రీరామచంద్ర ఆలయం. శ్రీరామచంద్రులో కూడా ఏముంటుంది, ధనస్సు, అది కోదనం ఉంటుంది. సందేహం వస్తుంది, శ్రీరాముడి చేతుల్లో కూడా కోదనం ఉంది అంటే సందేహం వస్తుంది. సరే
మళ్ళీ విష్ణు ఆలయానికి వెళ్తాడు. విష్ణు చేతిలో కూడా ఏముంటాయి? శంకు చక్రం ఉంటాయి. మళ్ళీ సందేహం వస్తుంది, ఈయన భగవంతుడా కాదా? సరే ఇంకా నేరుగా కృష్ణుడి దగ్గరకు వస్తాడు. కృష్ణుడికి దగ్గర ఏమన్నా ఆయుధం ఉందా చూడండి? ఏం లేదు, ఆయన చేతిలో ఓన్లీ ఫ్లూట్ ఉంది. పైగా పక్కన ఎవరున్నారు? శ్రీమతి రాధారాణి ఉంది, పక్కన అష్టసైకులు ఉన్నారు. భగవంతుడు అంటే ఏంటి? ఆయన ఎప్పుడు ఆనందంగా ఉండాలి. ఆయన ఎప్పుడు ఆనందంగా ఉండాలి. భయంతో చేతుల్లో ఆయుధాలు పెట్టుకోకుండా ఉండకూడదు. ఆయనకు అర్థమవుతుంది కృష్ణుడు భగవంతుడు. కృష్ణ అంటేనే సర్వ ఆనందం, ఎప్పుడు ఆనందంగా ఉండే వ్యక్తి. అప్పుడు ఆయన కన్ఫర్మ్ చేసుకుంటాడు కృష్ణుడు భగవంతుడు. మరి మీరు అనొచ్చు, రాముడు విష్ణువు కూడా ఆయనే కదా, ఆయన చేతుల్లో ఎందుకు ఆయుధాలు ఉన్నాయి? అది మనం అర్థం చేసుకోలేదు. అప్పుడు ఆయన ఒక భక్తుడి దగ్గరికి వెళ్తాడు. భక్తుడి దగ్గరికి వెళ్ళి, సో రాముడు విష్ణువు కృష్ణ అంతా ఒకటే కదా, మరి రాముడు విష్ణువు దగ్గర అయితే ఆయుధాలు ఉన్నాయి ఎందుకంటే చెప్తారు. భక్తుడు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వాళ్ళ చేతుల్లో ఆయుధాలు ఉన్నాయి ఎందుకోసం అంటే వాళ్ళ కోసం కాదు, వాళ్ళ భక్తుల్ని రక్షించడం. భగవంతుడు ఆయుధాలు ఉన్నాయి, చెంపు చక్రం ఎప్పుడైనా తన కోసం వాడతాడా? వాడతాడు. అసురులను సంరక్షించడం కోసం, తన భక్తులను రక్షించడం కోసం సుదర్శన చక్రం కానీ పాంచజన్యాన్ని కానీ వాడతాడు. అలాగే శ్రీరాముడు కూడా కోదండ ఆ బాణాన్ని భక్తులు రక్షించడం కోసమే వాడతారు, తనంతా రక్షించుకోవడం కోసం కాదు. అందుకు వాళ్ళ చేతులు ఆయుధాలు ఉంటాయి భక్తుల సంరక్షణ కోసం. అప్పుడైనా అనుకుంటారు కృష్ణుడు నిజంగా భగవంతుడు అని చెప్పి. సో ఇది మనకి విశ్వాసం ఉండాలి. ఇప్పుడు మనము పలానా వాళ్ళ అబ్బాయిని లేకపోతే పలానా వాళ్ళ అమ్మాయిని అని చెప్పి మనకేం తెలుసా? తెలుస్తుందా? ఎట్లా తెలుస్తుంది? తల్లి చెప్తుంది పలానా ఆయన మీ నాన్న అని చెప్పి. ఆ నమ్మకంతో మనం తండ్రిగా స్వీకరిస్తాం. అంతేనా? అంతేనా కాదు, ఇంకేమైనా ప్రాసెస్ ఉందా? దట్ ఈస్ ద వే. తల్లి చెప్తుంది, మనకి ఆ విశ్వాసంతో తండ్రిని స్వీకరిస్తాం. అదేవిధంగా మనకి శాస్త్రాలు చెప్తాయి, గురువులు చెప్తున్నారు కృష్ణుడు భగవంతుడు అని చెప్పి. ఆ మాట పైన నమ్మకం ఉంటే కృష్ణుని అర్థం చేసుకోవడం ఈజీ కాదు, సులభం కాదు. బ్రహ్మ రుద్రాదులకి సైతము భగవంతుని సంపూర్ణంగా అర్థం చేసుకోవడం సులభమే కాదు. ఏదో కొంతే అర్థం చేసుకోగలం మనం, అది కూడా భక్తియుక్త మార్గంలో ఉంటే. భక్త్యామాం అభిజానాతి యావాన్ యచ్చాసి తత్వతః అంటే కేవలం భక్తియుక్త సేవ ద్వారా మాత్రమే ఆయన అర్థం చేసుకోగలం. అయితే చాలా కష్టం. వాటి ఇక్కడ ఏంటంటే మరణం అనేది అనివార్యం, ప్రతి ఒక్కరికి వస్తుంది, రాదు అన్నట్టు లేదు. ఎవరు దానిని తప్పించుకోలేదు. దాన్ని తప్పించుకోవడం అంటే ఏంటంటే మనము మళ్ళీ మరణం లేకుండా మన జీవితాన్ని మలుచుకోవడం. అంటే మళ్ళీ జన్మ కానీ రోజు చెప్పారు కదా, జన్మ, ముసలితనం, మరణము, వ్యాధులు, ఇది ఒక చక్రం. మనము శరీరం తీసుకుంటాము, ముసలితనం వస్తుంది, రోగాలు వస్తాయి, మళ్ళీ శరీరం విడిచిపెడతాం, మళ్ళీ ఇంకో శరీరం తీసుకుంటాం, ముసలితనం వస్తుంది, రోగాలు వస్తుంది, మళ్ళీ మరణిస్తాం, మళ్ళీ శరీరం తీసుకుంటాం. ఈ చక్రంలో తిరుగుతూ ఉంటాం, జన్మ, మృత్యు, జరా, వ్యాధి. దాని నుంచి బయటపడాలంటే ఒకటే మార్గము, జన్మ కర్మ చమే దివ్యం యోగం యోగించి తప్పక త్యక్వాదేహం మన జన్మ అయితే మాకు శోధన. కృష్ణుడు భగవద్గీత చెప్తున్నారు ఏంటి? నా యొక్క జన్మ లీలను గురించి నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటావో అప్పుడు నీకు మళ్ళీ జన్మ లేకుండా నా శాశ్వతమైన ధామాన్ని చేరుకుంటామని కృష్ణ అంటున్నారు. 4:9 శ్లోకం. వాటి ఆయన అర్థం చేసుకోవాలంటే ఆయన నామాన్ని జపం చేయాలి. కలియుగంలో కలినామే కృష్ణ అవతారం. అంటే కలియుగంలో కృష్ణుడు ఆయన నామ రూపంలో అవతరించి ఉన్నాడు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే. ఇది చాలా సరళమైంది. ఏమైనా కష్టం ఉందా? ఎప్పుడైనా పెట్టాలా? లేదు, మరి ఎందుకు చేయకూడదు? చైతన్య మహాప్రభు కృష్ణుడే కలియుగంలో చైతన్య మహాప్రభుగా వచ్చి మనకి సరళమైన విధానాన్ని ఇచ్చారు. హరినామ సంకీర్తన. ఇందులో ఏం డబ్బు పెట్టడం అవసరం లేదు, ఏం లేదు. చక్కగా నామం చేయడం, ధ్యానం చేయడం, ప్రసాదం తీసుకోవడం, సులభమైన విధానం. ఇంకా వేరే వేరే పద్ధతులు చూడండి, అది చాలా కష్టం. ధ్యానం చేయండి, ధ్యానం అంత సులభమా?
ధ్యానం చేయడం సులభం కాదు. భగవద్గీత 6వ అధ్యాయంలో చెప్పాడు కృష్ణుడు ధ్యానం ఎలా చేయాలని. ఏకాంతమైన ప్రదేశానికి వెళ్ళాలి, పద్మాసనంలో కూర్చోవాలి, మన యొక్క ఈ 2 కళ్ళుని సగమే మూసేయాలి, పూర్తిగా కాదు. పూర్తిగా మూస్తే ఏమొస్తుంది? నిద్ర వస్తుంది. అందుకే సగమే మూయమని చెప్తున్నాడు కృష్ణ. తర్వాత ఆ ఏకాగ్రతని ముక్కు పసపైన పెట్టమంటున్నాడు. మనస్సులో చతుర్భుజ నారాయణ రూపాన్ని అంటే విష్ణువుని స్మరించమని చెప్తున్నారు. అది ధ్యాన పద్ధతి, ధ్యానం చేయాల్సిన పద్ధతి అది. అలా మనం ఏం చేయగలమా? చంచలం, మన మనసు చంచలం. ఒక క్షణం కూడా భగవంతుడిపై నిలవడం చాలా కష్టం. కొన్ని వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు ఏమైనా చదువుతామా? ఇప్పుడు ఏం శ్లోకం చెప్పినాను చెప్పండి. ఇప్పుడు ఒక శ్లోకం చెప్పిన, జన్మ కర్మ చమే దివ్యం అని. ఆ శ్లోకం ఒకసారి చెప్పండి, మళ్ళీ ఈరోజు రిపీట్ చేయండి చూద్దాం. కొన్ని అధ్యాయం పేరు, శ్లోకం పేరు చెప్పినాను చెప్పండి. అది మన మనస్సు, మన బుద్ధి అటువంటి. ఇప్పుడే చెప్పినా గుర్తుండదు. ఇంకా వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు అవన్నీ ఏడు చదువుతాం, ఏడు గుర్తుంటాయి. ధ్యానం ఏమన్నా చేయగలమా? చేయలేము. సులభమైన సరళమైన విధానం ఏంటంటే హరే కృష్ణ. ప్రభుపాద వారు స్వామి ఏం చెప్తారంటే, ఈవెన్ కుక్క కూడా, చిన్న పిల్లవాడు కూడా, కుక్క కూడా అన్నము వినగలదు, ఆ సంకేతంలో పాల్గొనగలదు. ఇంకా మనిషి జన్మ ఎత్తి మనము ఆ నామాన్ని స్మరణ చేయకుండా జపించకపోతే దాని విలువ ఉండదు. చాలా సులభమైన విధానం. అంటే నారాయణ స్మృతి, అన్న సమయం భగవంతుని స్మరణ చేయాలి. అదే జీవిత లక్ష్యం, ఇంకోటి కాదు. సున్నలు ఉంటాయి, 1 సున్నా, 2 సున్నా, 3 సున్నా, 4 సున్నలు, 1,00,000 సున్నలు ఉంటాయి. వాటి విలువ ఎంత? 0. దానికి ముందు ఒక అంకి పెట్టండి, 1 నుంచి 9 మధ్యలో ఏదో ఒక అంకి పెట్టండి, దానికి విలువ అంతా పెరుగుతుంది కదా. అట్లాగే మనకు భౌతికంగా ధనం ఉండొచ్చు, అందం ఉండొచ్చు, చదువు ఉండొచ్చు, మంచి పేరు ప్రతిష్టలు ఉండొచ్చు, జనం ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు. కానీ మనసు అంటే ఎవరు రాదు. నోబడి వస్తారు ఎవరన్నా? నీ ఆయుష్, నా ఆయుష్ నువ్వు తీసుకో, నీ ఆయుష్ నాకు అని చెప్పారన్నా చేయగలరా? ఎవరు చేయలేరు, ఎవరు రారు. వాటి విలువ జీరోనే, భౌతికం జీవితం అంతా జీరోనే. కానీ ఒకటి ఎవరంటే కృష్ణ, ఆధ్యాత్మిక జీవితం. ఆధ్యాత్మిక జీవితాన్ని మనం కొనసాగిస్తూ ఈ భౌతిక జీవితాన్ని గడిపితే దానికి విలువ వస్తుంది. మనం ఎంత భౌతికంగా ఎంత సాధించినా కృష్ణుని యాడ్ చేసుకుంటే అంత విలువ మనకు వస్తుంది. ఎంత సాధించినా కృష్ణ భక్తి లేదనుకోండి, దానివల్ల జీరోనే. చిన్న కథ చెప్పి జపం చేస్తాయి. ఒక వ్యక్తి ఉంటాడండి. ఆ వ్యక్తికి 4 minutes. ఆ వ్యక్తికి 4 భార్యలు. కథ ఎక్కడైనా విన్నారా? ఒక వ్యక్తికి 4 భార్యలు. ఒక భార్య ఏమంటే తనని ఎక్కడికి పోయినా పట్టుకెళ్తాడు ఆయన. ఇంకో భార్యని బాగా చూసుకుంటాడు, ఎంతో ప్రేమించి ఆవిడకి ఏం కావాలో అన్నీ సమకూరుస్తుంటాడు. ఇంకో భార్య ఏదో ఆవిడని కూడా బాగా చూసుకుంటాడు. 4వ భార్య ఉంటుంది. 4వ భార్యని ముఖం కూడా చూసుకున్నాడు. వివాహంలో కూడా ఆ భార్యని కూడా ముఖం కూడా సరిగా చూస్తున్నాడు. ఆమెను అసలు పట్టించుకోడు అనమాట. మిగతా ముగ్గురిని బాగా పట్టించుకుంటాడు. సో ఒక జ్యోతిష్యుడు చెప్తాడు, అది ఒక వాళ్ళ కులగురువు వచ్చి చెప్తాడు, నాయనా నీకు ఆయుష్ మూడింది, త్వరలో చనిపోతావు అని చెప్పి. అప్పుడు ఎవరైతే తను బాగా చూసుకుంటాడో మొట్టమొదటి ఆ భార్య దగ్గరికి వెళ్తాడు. ఏమే, మన జీవితం ఇదే కదా, సర్వం కుటుంబంగా అనుకుంటాం. ఏమే నేను చనిపోతున్నానే, నాతో పాటు నువ్వు కూడా రా అంటాడు ఆయన. భలే బాగున్నావే, నువ్వు వెళ్ళిపోతే లేదు కూడా రావాలా, అది కరెక్ట్గా ఇంటి గడప వరకు వస్తా, ఇదే నాది అదే అంటాడు. అంటుంది ఆవిడ. ఇంకో ఆవిడ దగ్గరికి వెళ్తాడు. ఏమే నేను చనిపోతున్నానే, నేను ఎంతో బాగా చూసుకున్నాను, ఎక్కడికి పిలుచుకోబోయి నేను ఎక్కడికి పోతే అక్కడ పట్టుకెళ్ళాను, నువ్వన్నా నాతో పాటు రా అంటాడు. లేదు రోడ్డు ఇంటి దాటి రోడ్లో వరకు వస్తా, తర్వాత నీ పాటికి నువ్వు పోవాలి, ఆ వాటికి మళ్ళీ వచ్చేస్తానని చెప్తుంది. 3వ భార్య దగ్గరికి వెళ్తాడు. ఆమెను అడుగుతాడు, సరే నీ శ్మశానం వరకు వస్తాను, శ్మశానం వచ్చి నేను కూడుస్తాను చూడు, అక్కడి వరకు వస్తాను, తర్వాత నా పని నాది అంటాడు. 4వ భార్య దగ్గరికి ఇతను వెళ్ళలేడు.
ఎందుకు? ఆయన అసలు పట్టించుకోలేదు కదా, మొహమాట, మొహం వెళ్ళడు, అసలు అడగడు. ఎట్టకేళ్ళకి ఆయన మరణం వస్తుంది. ఇదేంటంటే ఈ భార్యలు ఎవరంటే జస్ట్ ఇంటి దగ్గరకు వచ్చి వదిలేసేది ఏంటంటే ఈ శరీరం. మనం మరణిస్తానే ఈ శరీరం అన్నీ పోతుంది. కొద్ది దూరం వచ్చి అంటే రోడ్డు ధరకు వచ్చి మళ్ళీ వెళ్ళి వచ్చేస్తాననింది మనం సంపాదించినటువంటి పేరు ప్రతిష్టలు కొంతకాలం ఉంటాయి, మళ్ళీ ఎవరు పట్టించుకోరు. అట్లా శ్మశానం వరకు వచ్చేది ఎవరు? బంధువులు. 4వ భార్య ఎవరు? ఆయనే మన హృదయంలో ఉండే పరమాత్మ, భగవంతుడు. ఆయన మనతో ఎప్పుడూ ఉంటాడు, మన బాగోగులు చూసుకుంటాడు, మనకు అన్ని సహాయం చేస్తుంటాడు. మనం పట్టించుకోమని మనకి ఎంతో అవకాశాలు ఇస్తూ ఉంటాడు తను భక్తి చేసుకోవడానికి. నిజంగానే ఆయనకి ఎంతో మనకి బుద్ధి ద్వారా మనకి ఎన్నో తెలియజేస్తుంటాడు. మనం పక్కన పెడేస్తాం. నో ఐ డోంట్ వాంట్, అబద్ధం, భగవంతునే పట్టించుకోము. ఇది చాలా ప్రతి ఒక్క జీవుడు చేసేటువంటి పని ఇదే. మనుషులే కాదు, ప్రతి జీవి పరమాత్మ అయినటువంటి ఆ భగవంతుడిని మనం పట్టించుకుంటాం. మిగిలినవన్నీ పట్టించుకుంటాం. వాళ్ళు ఎవరు మనకు రారు, ఎవరు రాదు అంటే ఉండకూడదా? వాళ్ళతో సంబంధమే ఉండకూడదా? ఉండాలి. వాళ్ళందరినీ కూడా కృష్ణుడితో సంబంధం అయ్యేటట్టు ఆ సంబంధ బాంధవ్యాన్ని మనం ఏర్పరచుకోవాలి. లేదంటే వాళ్ళకి ఉపయోగం ఉండదు, మనకే ఉండదు. శ్రీమద్ భాగవతంలో పురంజనుడు అని 2 భార్యాభర్తలు ఉంటారు. ఒకరికొకరికి బాగా ఆకర్షణ. భార్య అంటే భర్తకి ఆకర్షణ, భర్త అంటే భార్యకి ఆకర్షణ. ఏమవుతుంది? మరుసటి జన్మలో ఆ స్త్రీ ఏదైతే ఉందో అతనికి పురుషదేహం వస్తుంది, ఆ పురుషుడు ఏదైతే ఉన్నాడో అతనికి స్త్రీదేహం వస్తుంది. ఎందుకు? ఇక్కడ ఏం చెప్తున్నారు? మరణ సమయంలో నువ్వు ఏ కోరిక కలిగి ఉంటావో దాని అనుగుణమైన శరీరం మనకు వస్తుంది. ఇప్పుడు బాగా తినే అలవాటు ఉంది అనుకోండి, మనం ఏమేమి పుట్టాం తెలుసా? పంది అయి పుట్టాం. ఎందుకంటే పంది బాగా తింటుంది. మాంసం తినే అలవాటు ఉంటుంది కనుక బాగా మాంసం తినాలి. వాడు పులై పుడతాడు. ఎందుకో నీకు మాంసం తినాలని కదా, పులి అయితే పులై పుట్టి చిన్న చిన్న జంతువులు అన్నీ తింటా ఉంటాం. వాడు బాగా నిద్రపోయే అలవాటు ఉంటుంది. 10 గంటలు 12 గంటలు కుంభకర్ణుడు కన్నా డబ్బులు. వాళ్ళు ఏమి పుడతారంటే ఎలుగుబడి అంతే వరుసగా 6 నెలలు నిద్రపోతారు. అట్లా పుడతాం. కాబట్టి మన కోరికల్ని, మన మనసు ఏ ఆలోచన చేస్తుంది, మన కోరికలు ఎలా ఉన్నాయి, అది చాలా ముఖ్యం. వాటిని మనం నియంత్రించాలా. మనసుని కృష్ణుడి పైన నిలబెట్టేట్టు చూడాలి. ఒక గ్రద్ద ఉంది, ఈగల గ్రద్ద ఏం చేస్తుందంటే దానికి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే అది చాలా ఎత్తుకు ఎదుగుతుంది. చాలా ఎత్తుకు ఎదుగుతుంది. ఏ పక్షి అంత ఎత్తుకు ఎదగదు. అంత ఎత్తుకు ఎదిగినా దాని లక్షణం, దానికి ఉన్న క్వాలిటీ ఏంటంటే కింద ఉండే శరీరాన్ని చూడగలదు. చాలా హైట్ ఎదుగుతుంది, కింద ఉండే శరీరాన్ని చూడగలదు. వచ్చి ఆ శరీరాన్ని తింటుంది రాబందు. అవును తెలుసా? అనుకునేది హంస ఉంది. హంస ఏం చేస్తుంది? మీరు పాలు నీళ్ళు కలిపి ఇవ్వండి, పాలే తీసుకొని నీళ్ళు వదిలిపెడతారు. అది హంస లక్షణం. ఇప్పుడు చీమ ఉంది. చీమ మిద్దె పై నుంచి కింద పడింది అనుకోండి, దానికి ఏమైనా అవుతుందా? ఏం కాదు. మనం పడితే కాళ్ళు చేతులు అవుతాయి. అట్లా నేను ఎందుకు చెప్పానంటే ఒక్కో జీవికి భగవంతుడు ఒక్కొక్క అర్హత లేకపోతే లక్షణాన్ని ఇచ్చాడు. మానవుడిగా భగవంతుడు మనకిచ్చినటువంటి లక్షణం ఏంటంటే ఆత్మసాక్షాత్కారం పొందడం. అంటే మనిషి పుట్టాక మనం ఈ శరీరం మానవ జన్మ తీసుకున్న తర్వాత నేనెవరు, భగవంతుడు ఎవరు, ఆయనకి నాకు సంబంధం ఏంటి, ఆయన ఎలా ఉండాలి, ఇవన్నీ కేవలం మనిషి మాత్రమే చేయగలడు. రాబందు చేయలేదు, చీమ చేయలేదు, లేదా హంస చేయలేదు. వాటి లక్షణాలు వేరు. మన లక్ష్యమే అది. భగవంతుని తెలుసుకోవాలి, ఆయన ధామానికి వెళ్ళాలి. సో దానికి సులువైన మార్గం ఏంటి? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మీరు ఏ పని చేస్తున్నా నామాన్ని స్మరణ చేస్తుండాలి. మరి బుద్ధి, ఈ మనస్సుని బుద్ధిని నాకు అర్పించి నీ కార్యక్రమాలు చేయాలి కృష్ణ అంటున్నాడు. అది మనం చేయాల్సింది. యశోదమ్మ వెన్న చిలుకుతుంది కృష్ణుడి కోసం. ఆవిడ ఎలా చిలుకుతుంది?
కృష్ణుని ఆ పాటను స్మరిస్తూ కీర్తన చేస్తూ ఆవిడ కళ్ళెంతో వెన్న చిలుగుతూ ఉంటే ఆవిడ గాజులు కరతాళంతోనే వచ్చేటివి. అట్లా కృష్ణుని స్మరిస్తూ ఆవిడ పనులు చేసుకుంటారు. బృందావనంలోంతా అంతే, కృష్ణుని స్మరణలోనే ఉంటారు. మనం కూడా ఆ స్థాయికి వెళ్ళాలి. మనం పనులు చేయాలి. ఎక్కడ కృష్ణుడు అర్జునుని యుద్ధం చేయొద్దు అని చెప్పాల, యుద్ధం చేయి, నీ మనసుని బుద్ధి నాకు అర్పించి చేయాలి. అది మనం చేయాల్సింది. ఖచ్చితంగా మనం అంతా పనులు చేయాలి, ఉద్యోగాలకు వెళ్ళాలి, డబ్బులు సంపాదించాలి, పోషించాలి. ఇంట్లో ఆడవాళ్ళు అయితే ఇంట్లో బోర్డు పనులు చూసుకోవాలి, చదవాలి, ఉద్యోగాలు చేయాలి. బట్ ఒకటి ఇంక్లూడ్ ఏం చేసుకోవాలి, కృష్ణుని మనం జతపరుచుకోవాలి. అసలు జీవితానికి విలువ వస్తుంది, లేకపోతే లేదు. ఓకే, కాబట్టి రోజు ఈ అంత సులువైనటువంటి హరినామాన్ని, హరే కృష్ణ మంత్రాన్ని మీరు వెళ్తూ ఉన్నా, నిద్రపోతున్నా, తింటూ ఉన్నా నామాన్ని ఎప్పుడు స్మరణ చేస్తూ ఉండండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇంత కష్టమేం లేదు.